ఓ పక్కన రష్యా ఆయిల్ వచ్చేస్తోంది. కంటిన్యూగా సప్లై తీసుకుంటున్నాం. 45% పెరిగింది. రాబోయే రోజుల్లో కూడా పెరుగుతుంది. అదే సందర్భంలో మనం రూపాయల్లో వాళ్ళకి పే చేస్తాం. వాళ్ళు మనకి రూబెల్స్‌లో పే చేస్తా ఉంటుంటారు. ఇక రాబోయేటటువంటి రోజుల్లో ట్రేడ్ గ్యాప్ చాలా ఉంటుంది. ఇంకొక వైపున దానికి తగ్గట్టుగా వాళ్ళ ఆయిల్ మనం కొంటున్నప్పుడు మన దగ్గరున్న బియ్యం, మన దగ్గరున్న గోధుమలు, మన దగ్గర ఉన్నటువంటి ఇతరత్రా కొనమని మనం రష్యాకి చెప్తా ఉంటాం. పుతిన్‌కి, మోడీకి మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ యుద్ధం మధ్యలో కూడా ఇద్దరు మాట్లాడుకున్నారు 2, 3 సార్లు. తాజాగా రష్యా కన్ఫర్మ్ చేస్తుంది నరేంద్ర మోడీ రష్యా వెళ్ళబోతున్నారు. ఈ ఏడాది రష్యాలో నరేంద్ర మోడీ పర్యటన ఉంది. మాస్కోకి ఈ ఏడాది రాబోతున్నారు అన్నటువంటిది. ఇది రష్యన్ విదేశాంగ మంత్రి సెర్గై లావ్రోవ్ చెప్పుకొచ్చారు. ఆహ్, ఒక పక్కన బ్రిక్స్ అధ్యక్ష స్థానంలో భారతదేశం ఉంది ఇప్పుడు. ఆ నేపథ్యం గూడా ఇందుకు కీలకమవుతుంది. ఇప్పటికే ఇండియా, రష్యా ట్రేడు 96% కరెన్సీ రూపంలోనే జరుగుతున్నటువంటిది. ఇండియన్ కరెన్సీ రూపంలోనే. టోటల్ ట్రేడు $68.7 బిలియన్ ఉంది. ఓవరాల్‌గా దీన్ని 2030 నాటికి $100 బిలియన్ తీసుకెళ్లాలనుకుంటున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి చర్చలు మరొక కీలకమైనటువంటి అంశమవుతాయి. ఇంకోవైపున 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ 2047 నాటికి ఇండియాలో తీసుకొచ్చేటంటే అణు విద్యుత్ కర్మాగారాల నిర్మాణానికి సంబంధించినటువంటి అడుగులు పడుతున్నాయి. వీటన్నిటి మీదన చర్చలు త్వరలో జరగబోతున్నాయి అన్నటువంటిది తేల్చి చెప్తుంది రష్యా.